నరసరావుపేట పట్టణంలో వరవకట్ట నందు పరిశుద్ధ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రోడ్లను చీపురు పట్టి ఊడ్చారు. కాలువలలో పేరుకుపోయిన పూడికను తీశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు విజయం నర్సాపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నాటి నుండి నేటి వరకు కూడా నర్సాపేట పరిశుభ్రంగా ఉండాలి, నర్సాపేట పట్టణం అంటేనే పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలనే నిరంకుశ మంచి అభిప్రాయంతో ముందుకు సాగుతూ పట్టణంలోని ప్రధాన కాలువలో లేనటువంటి వాటిలన్నింటినీ కూడా దగ్గరుండి శుభ్రపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈరోజు ఈ ప్రక్రియ ఒక రోజు 2 రోజులే కాదు, దాదాపుగా పార్టీ విజయం సాధించిన నాటి నుండి నేటి వరకు కూడా జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నరసరావుపేట పట్టణంలో మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో రోజు కూడా నిరంతర ప్రక్రియగా ఈ శానిటరీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కాలువల్లో పూడిక ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నాము. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ కాలువలో పూడిక అట్లానే ఉండిపోయింది. వీటన్నిటి కూడా దగ్గరుండి వరవకట్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రోజు ఇది ఒక నిరంతర ప్రక్రియ. గడిచిన 7 నెలలుగా ఇదే కార్యక్రమాన్ని చేస్తున్నాము. రేపు రాబోయే శివరాత్రికి పట్టణం బాగా పరిశుద్ధంగా ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ వరవకట్లో ప్రతి రోడ్డు, ప్రతి కాలువ శుభ్రం చేస్తూ ఉన్నాము. దాదాపు 2 అడుగులతో మరి సిల్టు పేరుకుపోయింది, వాటిని కూడా దగ్గరుండి తీయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టరు, అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా అండగా ఉండటం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవాళ అధికారులు రావట్లేదు. మేము అందరం కూడా కార్యకర్తలు, నాయకులు మేమే దగ్గరుండి ఈ కాలంలో పొడిగి తీసుకుంటున్నాము. ఇది ఒక నిరంతర ప్రక్రియ. నరసరావుపేటనాన్ని 5 ఏళ్ళు కూడా మేము ఎట్లానే కష్టపడి బాగు చేసుకుంటామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఏదైతే ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ప్రతి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతుంటాం కాబట్టి మీడియా సోదరులు కూడా అండగా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ఈ కాలువలు శుభ్రంగా లేవో, ఎక్కడైతే గ్యార్బేజ్ ఉందో వాటిని మరి మీడియా వాళ్ళు మరి మాకు వాట్సాప్ రూపంలో పెట్టి చూపిస్తున్నారు. వాటిని వెంబడి క్లియర్ చేస్తున్నాము. పట్టణ ప్రజలకి ఇబ్బంది లేకుండా, మరి మురుగు నిల్వ ఉండకుండా, దోవల బారి లేకుండా దోవల మందు కొడుతున్నాము. అదేవిధంగా ఫాగింగ్ చేస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తున్నాం. కాబట్టి మన వార్డులు మనం బాగు చేసుకోవాలి, మన రోడ్లు మనం బాగు చేసుకోవాలి, మన కాలువలు మనం శుభ్రం చేసుకోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛ భారత్ అనే నినాదం కాకుండా మనం అందరం కూడా వంగి పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి మరి గడిచిన 7 నెలలుగా మేము చేస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. మేమందరం కూడా ఒక రోల్ మోడల్గా ఉండి మన రాష్ట్రాన్ని బాగు చేసుకున్న ఆలోచనతోటి ఇవాళ మరి కార్యకర్తలు, నాయకులు, ముస్లిం మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొంటున్నారు. ఏదైతే 5 ఏళ్ళు మేము కష్టపడి పనిచేసామో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా మళ్ళీ మేము అందరం కూడా కష్టపడి ప్రతిరోజు ప్రతి గంట పనిచేస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత మాది. మా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కాపాడుకునే బాధ్యత కూడా నరసరావుపేట పట్టణ ప్రజలు తీసుకుంటారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం.